దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తారు. అందరు బాగున్నారండి? చాలా వర్షం గాలిలు ఉన్నాయి, అయినప్పటికీ ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకు ఇవ్వడానికి మాకు ప్రభు చూపిన కృప. మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంతమంది రక్షణ లేని బిడ్డలు, మారుమనసు లేని బిడ్డలు ఈ వర్తమానం, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు. యేసు రక్షకుడు, దేవుడు మనందరి పాపాల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన విమోచన, క్షమాపణ, ప్రేమ అనేటువంటి అద్భుతమైన కృప ఇచ్చాడండి. ఈ లోకంలో కూడా మనము యేసు ప్రభుని నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడినప్పుడు, పాపాలు క్షమించబడినప్పుడు నిత్య జీవం, పరలోకం మనకు దొరుకుతుంది. కాబట్టి ఈరోజు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు, మీ అందరి హృదయాల్లో దేవుని మాటలకి పట్టుకోండి. రెండవదిగా, కుటుంబాల్లో సమస్యలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు, ఈ గాలిలో వచ్చినట్టు ప్రెషర్స్, సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నారా? అవి ఎంతకాలం ఉండవు. మీ జీవితాన్ని ఎంతో కాలం పరిపాలించవు. ఇవన్నీ కొద్ది కాలమే. ఇదంతా కొంతకాలమేనండి. దేవుడు మిమ్మల్ని క్షమించి విడిపించి అంతగా చేసిన దేవుడు ఈ సమస్యల నుంచి విడిపించడా? కాబట్టి ఈరోజు మనందరం చదువుకుందాం చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను. భయంకరమైన వర్షాకాలాల్లో మీరుంటున్నారు, ఎక్కడికి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి, దేవుడు మనతో ఉన్నాడు అనే ధైర్యం తప్ప మనకోవట్లేదు. మంచి వాగ్దానం చదువుకుందాం. 105వ కీర్తన 43వ వచనం. ఆయన తన ప్రజలని సంతోషంతోను, తన ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. దేవుడట సంతోషంతో, ఉత్సాహ ధ్వనితో వెలుపలికి రప్పిస్తాడట. ఎవరిని? తాను ఏర్పాటు చేసుకున్న తన ప్రజలని, తన పిల్లలని, తన బిడ్డలని, తన ప్రియులని. ఈరోజు నువ్వెవరివి? మీరెవరండి? మీరెవరు అని అడుగుతున్నా నేను. ఎవరి పిల్లలు? దేవుని పిల్లలేనా? ఏ బంధకంలో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, ఏ పోరాటంలో ఉన్నావు, ఏ నిందలు ఉన్నావు, ఏ గాయములు ఉన్నావు, సంతోషముతోను, ఉత్సాహముతోను వారిని వెలుపలికి రప్పించినట్లు నిన్ను రప్పించబోతున్నాడు. ప్రతి బంధకం నుంచి కూడా దేవుడు నిన్ను బయటికి తీసుకొని రాబోతున్నాడు. పాప, శాప, రోగ అనేకమైన బంధకముల నుంచి నువ్వు విడుదల పొందబోతున్నావు. ఎలా తెలుసా? ఉత్సాహంతో, సంతోషంతో వారు బయటకు వచ్చినట్టు నిన్ను కూడా ప్రభు బయట తీసుకొని రాబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఏమని? ప్రభు దేవుడట మనల్ని బయటికి తీసుకొని వస్తాడట. ఉత్సాహంతో, సంతోషంతో ఆయన మనల్ని బయటికి, ఎందులో నుండి? అన్నిటి నుంచి బయట తీసుకొని రాబోతున్నాడు. నీ జీవితంలో బంధకము నుంచి విడిపించి ఉత్సాహం, సంతోషం కలుగజేయబోతున్నాడు దేవుడు. అందుకనే బంధకముల నుండి విడిపించి నీకు ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలుగజేతును. ఆమెన్. ఆ మార్గంలో నువ్వు నడవబోతున్నావు. నీ కోర్టు కేసు విడుదల, నీ మరణకరమైన రోగం విడుదల, పాపం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, బంధకం నుంచి విడుదల, నానావిధ ఆ యొక్క నలిగిపోతున్న పరిస్థితుల నుంచి ప్రభు విడిపించబోతుండగా అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధితో ఉన్నవారికి స్వస్థత, విడుదల, పాప బంధకంలో ఉన్న వారికి విడుదల, శాప బంధకంలో ఉన్న వారికి విడుదల, మానసిక బంధకాల్లో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసులు, వారి జీవితంలో అక్రమ అన్యాయపు కేసులు కొట్టివేయబడి, అయ్యా భూ సంబంధమైన తగాదాలు, కుటుంబ తగాదాలు, భార్యాభర్తల తగాదాలు, అనేక రకాలైన ప్రెషర్స్ బ్రేక్ అయిపోవాలని, ఏ బంధకంలో నీ బిడ్డలు ఉన్నారో ఉత్సాహంతో, సంతోషంతో వారిని వెలుపలికి తీసుకొచ్చి నీ సాక్షిగా నిలబెట్టండి. ఏ సమస్య ఉన్నా ప్రభా, ఏ బంధకం ఉన్నా వారి విడుదల పొందుదురుగాక. నాయన, గాలి తుఫాన్లు అణిచినట్టు ప్రతి కుటుంబంలో, ప్రతి యవన బిడ్డల్లో అద్భుతమైన కార్యం జరిగించి శత్రువుని అణిచివేయబడాలి. ఇతర దేశాల్లో మా ప్రియులందరూ రక్షించి భద్రపరచండి. భారతదేశంలో మా ప్రియులందరూ రక్షించి భద్రపరచండి. దైవజనులు వారి బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేయండి. అయా వివాహం దినం జరుపుకున్న ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ ఉత్సాహాన్ని, సంతోషాన్ని సంవత్సరం అంతా వారు పొందుకుందరుగాకని బ్లెస్ చేస్తున్నాం. మ్యారేజ్ డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. ఉత్సాహ, సంతోష గానములతో వారు ముందుకెళ్ళినట్లు సాయం చేయండి. అయ్యా, కల్వరి మినిస్ట్రీని అపవాది తంత్రముల నుండి వాడిని సిగ్గుపరిచే దుష్టుణ్ణి, నాయన ఉత్సాహాన్ని, సంతోషాన్ని మాకును, మా కుటుంబాలకు, సేవకు, సంఘానికి మీరు దయచేసి తోడై ఉండండి. ప్రతి బిడ్డ పాప రోగము నుంచి, శాప రోగము నుంచి, వ్యాధి బంధకముల నుంచి విడుదలని ప్రకటిస్తూ, ఏ దుఃఖముతో నీ బిడ్డలు ఉన్నారో ఆ దుఃఖానికి బదులు సంతోషాన్ని ఇచ్చి మీరు తోడై ఉండమని, వర్షాకాలం ప్రజలకు సహాయం దయచేయమని, ఎవరికైతే ఆహారం లేదో ఆహారం, ఇల్లు లేదో ఇల్లు ప్రభు, ఉద్యోగం లేదో ఉద్యోగం, వ్యాపారం నలిగిన వారికి విడుదల, ఏ సమస్య ఉందో పరిష్కారం ఇచ్చి మీ గొప్పతనాన్ని రుజువుపరచుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఉదయకాలం అందరి వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని బిడ్డలారా, మీరు ఎవ్వరు బెల్లంపల్లికి రావాలనుకున్న శనివారం జరిగే సువార్త ఉజ్జీవ సభ ప్రార్థన వర్తమానం పాలు పొంది
ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు ప్రతి ఆదివారం 3 ఆరాధనలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాలు పొంది దేవుని దీవెనలు హైత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్ ప్రార్థించండి. మరి ఆగస్టు 29 నుంచి అక్టోబర్ 17 వరకు 50 దినాల ఉపవాస ప్రార్థనలు జరగబోతున్నాయి. గత 11 సంవత్సరాలు లక్షల ప్రజల బంధకాలను దించి రక్షణ కార్యం జరిగించిన దేవుడు ఈ 50 డేస్లో కూడా ఆయన గ్లోరియస్ డేస్గా మనందరి ప్రేయర్స్ ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా గొప్ప కార్యాలు చూడబోతున్నాం. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.